సినిమా డైలాగుల విషయంలో వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. వాటిని ఎలా సమర్థిస్తారన్నారు. సినిమా డైలాగులు మూవీ వరకే పరిమితమై వాటిని బయట చేయరన్నారు నక్కా ఆనందబాబు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు జగన్ కు ఓటు వేయలేదన్నారు నక్కా ఆనందబాబు. రఫా రఫా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం ఆ 3 గంటలు ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు. రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈరోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సినిమాలో హింస ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతటిగా అప్పటికే పరిమితం, కానీ బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో. అది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తాం? ఇది ప్రజాస్వామ్యం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకి స్పందించారు టీడీపీ నేత నక్కా ఆనందబాబు. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో కూడా నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. రైట్ నరసింహ, ప్రధానంగా రప్పా రప్పా డైలాగ్ ని ఏ విధంగా అయితే జగన్ సమర్థించారో దానికి సంబంధించి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలకు సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించడం జరిగింది. జగన్ మానవత్వం మరిచి మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె మండిపడినటువంటి వైనం కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన చెల్లెల వరుస అయినటువంటి ప్రశాంత్ రెడ్డితో ఏ విధంగా దుర్భాషలాడాడు, న్యాయస్థానాలు కూడా తప్పుపడినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని ప్రసన్న కుమార్ని జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ స్కూల్ని నడుపుతున్నారో ఆ స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఆయన కూడా ఇటువంటి ధోరణికే దిగుతారంటూ కూడా అటు ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటనలు చేస్తున్నారో రౌడీ షీటర్లో మాత్రమే ఆయన పరామర్శిస్తున్నారు. మరొకవైపు ఎవరో బెట్టింగ్ యాపుల్లో అప్పులు చేసి చనిపోయిన వారిని మాత్రమే ఆయన పరామర్శిస్తున్నారు తప్ప ఇతరత్ర ఎవరిని కూడా ఆయన పరామర్శించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆమె మండిపడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆమె ప్రకటించిన నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అరాచక పాలనకు మొత్తం కూడా ప్రస్తుతం గాడిలో పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీ ఉందంటూ కూడా వంగలపూడి అనిత చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సరైన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు ఏదైతే ప్రజలు అధికారం ఇచ్చిన నేపథ్యంలో సరైన పాలన చేయలేదు, అస్తవ్యస్తంగా పాలన చేశారు కాబట్టి 2024 ఎలక్షన్లో కేవలం 11కి ప్రజలు పరిమితం చేశారంటూ కూడా ఆయన దుయ్యబట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించే. కొద్దిసేపటితోనే నక్కా ఆనందబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఏదైతే డిఐజీ స్థాయి అధికారులు ఏదైతే వసూళ్లకు పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు కూడా ఇస్తున్నారంటూ కూడా జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక డిఐజీ స్థాయి అధికారి పైన ఏ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఒక అధికారులను బెదిరించి పబ్బం గడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా నక్కా ఆనందబాబు ఆరోపించిన పరిస్థితి. ఏదైతే రప్పా రప్పా డైలాగ్ సంబంధించి కూడా వంగలపూడి అనిత కూడా కొంత స్ట్రాంగ్గానే స్పందించినటువంటి పరిస్థితి. రప్పా రప్పా అంటూ నరికేస్తారంటే సమర్థిస్తారంటూ కూడా ఆమె కూడా ప్రశ్నించిన పరిస్థితి. నక్కా ఆనందబాబు కూడా ఇదే విషయం చెప్పుకొచ్చినటువంటి ఏదైతే సినిమాల్లో డైలాగులకు సంబంధించి మాట్లాడుతున్నారు, ఇట్లాంటివి చేస్తే ప్రజలు సమర్థిస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒక రాజనాలను డైలాగులు పాత సినిమాల విలన్ని చూసినట్లు కూడా జగన్ని ప్రస్తుతం ఏపీలో చూస్తున్నామంటూ కూడా టీడీపీ నేతలు అంతే విధంగా స్ట్రాంగ్గా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అంతకుముందు జగన్ ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే మరొక 3 సంవత్సరాల్లో
టీడీపీ ప్రభుత్వం పోతుంది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇప్పుడైతే చంద్రబాబు విత్తనం నాటారో అంటే ఏ విధంగా అంటే మొత్తం ఏదైతే జగన్ పర్యటనకు సంబంధించి ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో, ఎవరి మీద అయితే దాడులకు దిగుతున్నారో వాటన్నిటికి సంబంధించి చంద్రబాబు ఒక విత్తనం నాటారు. జగన్ వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, అక్రమ కేసులు బనాయించారో, ఎవరైతే సపోర్ట్ తీసుకున్నారో వారందరికి సంబంధించి కూడా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. దాంతోపాటు మా కార్యకర్తలు, మా నేతలు నా మాట కూడా విననే పరిస్థితి వస్తుంది, చంద్రబాబు మేలుకు అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినట్లు కూడా ఆయన మాటల్లో కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే జగన్ వ్యాఖ్యలకు సంబంధించి అంతే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ అయితే అటు టీడీపీ నేతలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు వైసీపీ టీడీపీ మధ్య మాటల తోటాలు అయితే ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.